నేను అందుకే చెప్పాను, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నీ కూడా ఎన్నున్నా అన్నిటి వల్ల చేయమంటున్నాను. మిమ్మల్ని కూడా రమ్మంటున్నాను. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు లాఠీలతో కొడితే మనం కూడా దెబ్బలు తిందామని. వాళ్ళు వాట్ ఐఎమ్ సేయింగ్, వాళ్ళు చేసింది తప్పులేదని చెప్పాను. కడుపు కాలిన వాడు ల్యాండ్ లాక్కుంటే 2000 మంది పోలీసులు పోయినప్పుడు వాడు ఆ మరి చేసినప్పుడు ఆయనకి ఏం మార్గం లేదు. ఆడవాళ్ళు, నేను పేపర్లో చూశాను, ఆడవాళ్ళు కొంగుల్లో ఏం చేశారంటే కారం పొడి తెచ్చుకున్నారు. రోడ్లంతా తవ్వేసి మా ఊరికి రావద్దంటున్నారు. మామూలుగా రోడ్లు ఏమంటారు, ఈ ప్రభుత్వాన్ని రావద్దంటున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి, మీరు రాకుంటే మేము బతుకుతాం, ఈ నేల నాది, ఈ నీళ్లు నాది, లేకుంటే ఈ గాలి నాది, అది కూడా మమ్మల్ని లేకుండా చేసేస్తున్నారు. మీరేమో లాభం చేయకుండా పోయారు, మమ్మల్ని నష్టం చేయొద్దండి, ఈ ఊర్లో కూలీలుగా మార్చేయద్దండి, మేమేదో ప్రతిష్ట బతుకుతున్నాం, మా మానాన్ని మమ్మల్ని బతకనేయండి అనే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారో ఆలోచించండి. నేను డెమోక్రటిక్ అది చెప్పలేదు, నేను ప్రజాస్వామ్యంగా చేయమంటున్నాను. వాళ్ళు పెట్టుకుని తప్పులేదని చెప్పాను, వాళ్ళు పెట్టుకుని తప్పులేదన్నాను. ఆత్మరక్షణ కోసం చేసిన తప్పులేదని చెప్తున్నాను, పెట్టుకోమని కాదు. నిన్న జరిగింది చెప్పాను, వాళ్ళు పెట్టుకోవడంలో తప్పులేదని చెప్పి అంటున్నాను. మనం ఇక్కడ కూర్చొని బాగా మాట్లాడుతున్నాం. ఫిలిప్పైన్స్ రివోల్ట్ చేశారు, తిరుగుబాటు చేసి తప్పులేదు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయినా నల్ల ఫ్లాగ్ డెమాన్స్ట్రేషన్ పట్టుకొని డౌన్ డౌన్ అని చెప్పి వాళ్ళు దిగే వరకు పోరాడితే తప్పులేదు, నథింగ్ రాంగ్. వాళ్ళు కర్రలు పట్టుకునేది ఎక్కడంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి కర్రలు పట్టుకున్నారు. వాళ్ళు చేసింది చెప్పాను నేను. మేము చెప్పిందంటే జయప్రకాష్ నారాయణ చేశారు, స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ములు చేశారు, మీరు కూడా ఆ విధంగా కూడా చేయొచ్చు అని చెప్తున్నా. క్వశ్చన్ అది కాదు, ప్రొసీజర్ వల్ల అవుతుంది. వాట్ ఐఎమ్ సేయింగ్, ఏదేమైనా కూడా డెఫినెట్ గా ఏ బెనిఫిట్ వచ్చినా రైతులకు బెనిఫిట్ రాకుండా రైతుల పొట్టగొట్టి మనం డెవలప్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. అతనికి జీవనోపాధి ఆ భూమి మాత్రమే. అలాంటప్పుడు 10 లక్షలు 20 లక్షల ఎకరా ఉంటే ఆ 10 లక్షలు 20 లక్షల రూపాయల భూమిని లక్షలు తీసుకుంటే అదే SEZ వస్తాను అక్కడే 1 కోటి రూపాయలు అయిపోయిన తర్వాత ఆ ఊర్లో ఇంటి జాగా కూడా కొనుక్కోలేని పరిస్థితి వస్తే ఇది న్యాయమా? హైదరాబాద్ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు తీసుకున్నారు, 3 ఏకర్స్ పోయింది. వీళ్ళు ఇచ్చింది 3 లక్షలు ఇచ్చారు, లేకపోతే 4 లక్షలు ఇచ్చారు. ఆ ఊర్లో ఇంటి జాగా కొనాలంటే 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు అయింది. ఆ విధంగా జరిగినప్పుడు ఎంత హార్ట్ బర్నింగ్ ఉంటుందో అతనికి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఏంటంటే మార్కెట్ రేట్ ఇవ్వండి, మార్కెట్ రేట్ తీసుకోండి. అది కూడా ఏటికి కంపల్సరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనుకున్నప్పుడు రోడ్డు కానీ ఇరిగేషన్ కానీ దానికి మార్కెట్ రేట్ ఇవ్వండి. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ పెట్టారు. ఆ పాలసీలో కూడా చాలా వరకు మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువ ఇచ్చి సొల్యూషన్ కానీ ఇలాంటి ఆల్ బెనిఫిట్స్ ఇస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాజెక్ట్ వచ్చి ఆ ప్రాజెక్ట్ అనుభవించినప్పుడు ఎవరైతే ఆనందపడతారో అదే మాదిరిగా ఆ ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన వాళ్ళకు కూడా దానికంటే ఎక్కువ బెనిఫిట్ మనం ఇవ్వాలి. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. చేయాలండి, ఏమంటే ఎందుకంటే అవును అవుతుంది చేయాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, టోల్ ఫ్రీ పెట్టారు, మీరు మాత్రం బ్రహ్మాండంగా కార్లు వేసుకొని తిరుగుతారు. వాడు రైతు ఏం చేయాలి? వాడు ఆ ఎకరా పోతే కూలిగా బతకాలి. ఏం మనం ఇంకొక 10 పైసలు ఎక్కువ వేసుకుంటాం టోల్లో, అంటే గవర్నమెంట్కి ఆదాయం వస్తూ ఉంది. యూ పే దట్. ట్యాక్సేషన్ పెరిగింది, దీనివల్ల డెవలప్మెంట్ వస్తే ఏమవుతుంది? ట్యాక్సేషన్ పెరుగుతుంది. ఒక రోడ్డు వచ్చినా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా, ఇంకొకటి వచ్చినా యూ బిల్డ్ దాట్. అది చేయాలి, కానీ చేయడం కరెక్ట్ కాదు. తప్పకుండా రివ్యూ చేస్తాం, దాంట్లో డౌటే లేదు. తప్పకుండా రివ్యూ చేస్తాం. ఈ సెజులన్నీ రివ్యూ చేస్తాం. ఈ భూమి అంతా రైతులకే ఇస్తాం. అప్పుడు రైతుల భాగస్వామ్యంతో సెజులు వస్తాయి. అన్ని కుంభకోణాలు అన్నీ కూడా సమీక్షలు చేస్తాం. అదే మరి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం 2004లో వీళ్ళ ఆస్తులు ఎంత, నాకు ఎవరి మీద కోపం లేదు. ప్రజల ఆస్తులు ప్రజలకు చేరాలి. ప్రజల ఆదాయం వీళ్ళందరూ వీళ్ళ ఇష్ట ప్రకారం ఎవరంటే దోచుకోవడానికి వీలు లేదు. ఆ డబ్బులు వాళ్ళకే చేరాల్సిన అవసరం ఉంది.
అది ఆ చట్టాన్ని తీసుకొచ్చి అవసరమైతే ప్రత్యేకమైన కోర్టులు కూడా పెట్టించి ఆ కోర్టు ద్వారా ఈ డబ్బులను రికవర్ చేసి మళ్ళా పేదవాళ్ళ సంక్షేమానికే ఖర్చు పెడతాం.